ఒకసారి ఆ యుద్ధంలో ఓ మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు గాయపడ్డాడట. ఆ బుల్లెట్లు మోకాళ్ళకు దిగాయట. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయటానికి అంత టైం లేదు. దిగిన బుల్లెట్ తీయకపోతే తను చనిపోయే ప్రమాదం ఉంది. ఆ గాయపడిన వ్యక్తులందరినీ చర్చిలో పెట్టి ఆపరేషన్ చేస్తున్నారు. అందరూ ఆపరేషన్ చేసేప్పుడు పెద్ద పెద్దగా కేకలు వేశారు. ఓ క్రైస్తవ బిడ్డ మాత్రం కాల్లో బుల్లెట్లు దిగితే ఆ బుల్లెట్లు తీస్తూ ఉంటే ఎంత కూడా కేకలు వేయకుండా పిన్ డ్రాప్ సైలెన్స్. అలాగని మత్తు ఇంజెక్షన్ ఏమి ఇలా ఇంత మత్తు ఇంజెక్షన్ కూడా ఇలా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఆపరేషన్ చేయించుకున్నారట. వాళ్ళు అడిగారట, బాబు ఆపరేషన్ చేస్తా ఉంటే అంతా ఇలా కేకలు పెట్టి ఏడ్చారే, నీ నోటు నుంచి ఒక్క ఏడ్పు ఒక్క మాట వినపడలేదే, ఈ బాధ అంతా నువ్వు ఎలా భరించేవయ్యా అంటే, అయ్యా ఫుల్ ఫీట్ వైపు చెక్క సిలువ ఉంది కదా, ఆ సిలువను చూసినప్పుడు నా ప్రభు నాకు గుర్తొచ్చాడయ్యా. ఒకటి దక్కు 39 కొరడా దెబ్బలు, 13 మేకులు ఒకేసారి వీపు మీద పడి 39 కొరడా దెబ్బలు కొట్టి ప్రభువును చీలుస్తూ ఉంటే, ఆయన శరీరం నాగటి సాళ్ళుగా దున్నబడతా ఉంటే, ఆయన పొందిన శ్రమ ఎదుట నేను అనుభవిస్తున్న శ్రమ ఏ పాటిదని ఆయనను గుర్తుకు తెచ్చుకున్న శ్రమగా నాకు తోచలేదు, బాధగా నాకు తోచలేదు. ఆ సిలువను ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకున్నానో దాన్ని భరించటానికి కావలసిన శక్తి ఆ సిలువలో నుంచే పుట్టుకొచ్చింది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను నీ హృదయంలో స్థాపించుకుంటే ఎంత అవమానాన్న భరిస్తావు, ఎంత నిందనైనా భరిస్తావు. ఓర్చుకుంటూ వెళ్ళిపోయే శక్తి ఆ సిలువలో నుంచి పుట్టుకొస్తుంది.